బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై ఇరాన్ అటాక్ చేసే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. న్యూక్లియర్ ప్లాంట్స్, సైనిక స్థావరాలే టార్గెట్గా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇక జంకరాన్ మసీదుపై రక్తపు జెండాను ఎగరవేసింది ఇరాన్. తీవ్ర దుఃఖం, ప్రతీకార ప్రతిజ్ఞకు రక్తపు జెండా సూచనగా చెప్తున్నారు. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి తప్పదంటూ రక్తపు జెండా ఎగరవేయడాన్ని సారాంశంగా చెప్తున్నారు. ఎగరేసి బహిరంగంగానే ఇరాన్ ఇదే అంశాన్ని ప్రకటించింది. ఇప్పటికే రెండు దేశాల్లోనూ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. తమ గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. అణుయుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదంటూ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇజ్రాయెల్ చేసిన భారీ దాడులతో ఒక్కసారిగా ఇరాన్ పూర్తి స్థాయిలో టెహ్రాన్తో సహా చాలా ప్రాంతాల్లో జనాలు బయటకు పరుగులు తీసిన పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించింది. వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది, మిసైళ్లను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ కూడా అప్రమత్తమైంది. ఇరాన్ కూడా అటు టెల్ అవీవ్పై దాదాపు 100 డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ ఇక ప్రతీకార దాడులకు దిగే అవకాశంగా కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్పై మనం చూస్తున్న జెండా, ఎర్ర జెండా, అది ప్రతీకారానికి గుర్తుగా ఎర్ర జెండా ఇరాన్ ఎగరవేసినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఇరాన్ కోమ్లోని జామ్కరన్ మసీదు పైన ప్రతీకార చిహ్నంగా ఎర్ర జెండాను ఎగరవేసింది. షియా సాంప్రదాయంలో ముఖ్యంగా అన్యాయంగా రక్తం చిందించబడినప్పుడు ఎర్ర జెండా న్యాయం కోసం, ప్రతీకారం కోసం పిలుపునిస్తుందంటూ ఇరాన్కు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఇక ఇరానియన్ సైనిక అణులక్ష్యాలను ఇజ్రాయెల్ జెట్లు ఢీకొన్న కొద్దిసేపటికి జెండా ఎగరవేశారు. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు, శాస్త్రవేత్తలు, అలాగే మహిళలు, పిల్లలు సహా పౌరులు మరణించినట్టుగా ఇరాన్ ఆరోపిస్తుంది. ప్రతిస్పందనగా వందలాది మంది నిరసనకారులు మసీదు వెలుపల గుమిగూడి ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇరాన్ జెండలను ఊపుతూ టెహ్రాన్కు దక్షిణంగా దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమ్ నగరం, ఇరాన్లో అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటి, దాడులకు బలమైన తక్షణ ప్రతీకారం తీర్చుకోవాలంటూ నిరసనకారులు అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న దృశ్యాలు, ఇరాన్లోని ఓ మసీదుపై ఎర్ర జెండాను ఎగరవేశారు. ప్రతీకారానికి సూచికగా ఈ ఎర్ర జెండాను ఎగరవేసినట్టుగా చెప్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్పై దాడిని ప్రారంభించిన తర్వాత ఇక ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను చవిచూస్తుందని ఇరాన్ సుప్రీం ఖొమెనీ ఇజ్రాయెల్కు సవాల్ విసిరారు. వైమానిక దాడుల్లో అనేక మంది ఇరాన్ అగ్ర కమాండర్లు, సైంటిస్టులు మరణించిన తర్వాత ఆయుధుల్లా సయ్యద్ అలీ ఖొమెనీ ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ను కఠినంగా శిక్షిస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ జెండాను ఎగరవేసినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ ఫజల్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుందనే ఆలోచనతో ఒకసారిగా అటు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. పూర్తిగా తమ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించింది. ఆ ప్రాంతాన్నంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. పౌరులంతా కూడా గుంపులుగా బయటికి రావద్దని, సురక్షిత స్థావరాల్లో వీలైతే స్థానికంగా ఉన్న బంకర్లో ఒకవేళ ఏదైనా విపత్తులు సంభవిస్తే తలదాచుకోవాలని చెప్తుంది. మరోవైపు జెరూసలేం, టెల్ అవీవ్ ప్రాంతాలు ఇప్పటికే పౌరులు తమకు కావాల్సిన సరుకులను తెచ్చిపెట్టుకున్నారు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఈ రకమైనటువంటి సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాడులు జరిగితే ఎలా తప్పించుకోవాలో కూడా ఇప్పటికే ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు టెల్ అవీవ్పై 100 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. దీన్ని అటు ఇరాన్ భూభాగంలోనే ఇజ్రాయెల్ వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఇజ్రాయెల్ భూభాగం వెలుపలే వాటిని నిలువరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద భారీ దాడులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రతీకార దాడులకు ఇక ఇరాన్ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. టెహ్రాన్ 3వ సుసంపన్న కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించిన తర్వాత ఇరాన్ అలాగే అంతర్జాతీయ సమాజం మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి ఈ దాడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ 2 దశాబ్దాల తర్వాత ఇరాన్పై
ఇలాంటి అణ్వాయుధాలను తయారు చేద్దంటూ నిందను మోపిన తర్వాత కొన్ని గంటల తర్వాత అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక కట్టుబాట్లను నెరవేర్చడంలో ఇరాన్ విఫలమైందంటూ ఆరోపణ చేసింది. ఇక ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ దాడి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమానికి కేంద్ర బిందువు అంటూ చెప్తున్నారు. ఈ ముప్పును తొలగించడానికి దాడులు కొనసాగుతున్నాయంటున్నారు. మరిన్ని దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఈ ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అంటున్నారు. ఇక ఇందుకోసం పోరాటానికి ఇష్టపడే వారికి స్వేచ్ఛనిస్తున్నాం, ఎంతైనా పోరాడాలంటూ ఆయన ఐడిఎఫ్కు చెప్తున్న పరిస్థితి. మరోవైపు టెహ్రాన్ కఠినమైన ప్రతిస్పందన కూడా సిద్ధం చేస్తున్నట్టు అటు ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. ప్రతీకారం ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలంటూ ఇజ్రాయెల్కు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా తమ ప్రమేయం ఏం లేదంటూ చెప్తోంది. అటు ఇజ్రాయెల్ను మరోవైపు ఇరాన్ను, ఈ రెండు దేశాలను కూడా అమెరికా హెచ్చరిస్తోంది. శాంతి పాటించాలి, సంయమనం పాటించాలంటూ చెప్తుంది. ఓవైపు ఇజ్రాయెల్ దాడులకు తమకు సంబంధం లేదంటూ అమెరికా ఇక్కడ చెప్తున్న పరిస్థితి, క్లారిటీ ఇస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ దాడులు ఎందుకు కొనసాగాయి? వాస్తవానికి సిరియా రాజధాని డమస్కస్లో ఏప్రిల్ 1, 2024లో ఇరాన్ కాన్సులేట్ దగ్గర ఓ బాంబు దాడి జరిగింది, మిసైల్ దాడి జరిగింది. ఈ దాడిలో 7 ఇరాన్ రెవల్యూషనరీ కమాండర్లు మృతి చెందారు. అయితే ఈ దాడికి ఇజ్రాయెలే కారణమంటూ ఇరాన్ ఆరోపించింది. అప్పట్లోనే టెల్ అవీవ్పై భారీగా డ్రోన్లను, మిసైళ్లను ప్రయోగించింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం చల్లారలేదు. మరోవైపు ఇటు ఇరాన్ అటు యెమెన్ తిరుగుబాటుదారులైన హౌతీలకు, అలాగే లెబనాన్ హెజ్బుల్లా కమాండర్లకు, హమాస్ ఫైటర్స్కి ఫండింగ్ చేస్తుంది, ఆయుధాలను అందిస్తుందంటూ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ దాడులు కొనసాగుతుంది. అప్పటి నుంచి ప్రచ్ఛన్న యుద్ధం కాస్త ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. వాస్తవానికి హమాస్ ఇజ్రాయెల్ మధ్య, గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు దేశాల మధ్య యుద్ధంగా పరిణమించింది. బహుశా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం లేకపోలేదంటూ కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ అణ్వాయుధం కలిగిన దేశంగా చెప్తున్నారు. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను కలిగి ఉంది, మరికొన్ని అణ్వాయుధాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక అణ్వాయుధ నియంత్రణ సంస్థ ఇప్పటికే ఇరాన్ హెచ్చరిస్తోంది, అణ్వాయుధాలను తయారు చేయడం ఆపుకోవాలని చెప్తుంది. ఇక్కడ కొద్ది కాలం పాటు 1979లో ఇక్కడ ఇరాన్ విప్లవం తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇరాన్లోని ఆర్మీలోని కొంత భాగం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పూర్తిగా ఇస్లామిక్ రాడికల్ విప్లవాన్ని సిద్ధం చేసి మతోన్మాదులుగా తయారయ్యాయంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్పై అలాగే యూదులపై ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో కొన్ని దేశాలను సమీకరించి ముఖ్యంగా మిలీషియా టెర్రర్ గ్రూపులను తయారు చేసి, ప్రధానంగా హిజ్బుల్లా, హమాస్, హౌతీలను తయారు చేసి ఇజ్రాయెల్పై ఉసుగొల్పుతుందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్పై దాడికి పాల్గొంటోంది. ఇక ఇప్పటికే సిరియాపై దాడి చేసింది, ఇరాక్పై దాడి చేసింది, ఇరాన్పై దాడి చేసింది, అలాగే గాజాపై, ఇప్పటికీ వెస్ట్ బ్యాంక్పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తుంది, బాంబింగ్ చేస్తుంది, మిసైల్స్తో దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడుతున్నాయి. తాజాగా వాయువ్య ఇరాన్ ప్రాంతంలో కూడా కొద్దిసేపటి క్రితమే మళ్ళీ దాడులు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఈ దాడులు ఇంతటితో ఆగేలా లేవు. ఇజ్రాయెల్ ఖచ్చితంగా మరిన్ని దాడులు చేస్తామంటుంది. ఇరాన్ కనుక అణ్వాయుధాలను, అణువార్ హెడ్లను తయారీ ఆపకపోతే ఖచ్చితంగా మరిన్ని బలమైన అటాక్స్ చేస్తామంటే హెచ్చరిస్తుంది. కానీ మనం చూస్తున్న దృశ్యాలు, ఇరాన్ ఒక రక్తపు జెండా ఎగరవేసింది. ఇది ప్రతీకారానికి సూచిక అంటున్నారు. ఖచ్చితంగా రక్తానికి రక్తంతో బదిలిస్తామంటూ ఇరాన్ చెప్తుంది. ఇప్పటికే టెల్ అవీవ్, ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవీవ్పై 100 డ్రోన్లను ప్రయోగించినప్పటికీ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే ఇంటర్సెప్టార్స్ అడ్డుకున్నాయి. వాటిని ఎక్కడికక్కడ డెస్ట్రాయ్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో ఏం జరగబోతుంది? ఇది కాస్త దేశాల మధ్య యుద్ధంగా పరిణమించబోతుందా? ఇది కాస్త అణ్వాయుధ యుద్ధానికి దారి తీయబోతుందా అంటే ప్రస్తుతం అదే భయాందోళనలు నెలకొంటున్నాయి. పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంటే ఇరాన్కు మాత్రం
అటు రష్యా, చైనా లాంటి దేశాలు మిత్ర దేశాలుగా మాత్రమే ఉన్నాయి, కానీ యుద్ధంలో ఎక్కడా సహకరించిన పరిస్థితి. మరి భవిష్యత్తులో ఇది ఆ ప్రపంచ దేశాల మధ్య యుద్ధంగా పరిణమిస్తే కనుక ఎలాంటి పరిణామాలను చోటు చేసుకుంటాయని ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితి. కానీ అంతర్జాతీయ సమాజం దీన్ని నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్కు అటు ఇరాన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి, ఇరు దేశాలు కూడా శాంతి సంయమనం పాటించాలంటూ చైనా, రష్యా, భారత్తో సహా భారత్ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్లోని తమ పౌరులను అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తోంది. ఎందుకంటే యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి కాబట్టి భారత పౌరులు, ఇండియన్ ఎంబసీ ఒకటే చెప్తుంది, ఎవరు కూడా బయటికి రావద్దు, అవసరమైతే అక్కడ స్థానిక అధికారులతో, ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరపమంటూ కోరుతుంది. సో సంయమనం పాటించమంటూ భారత్తో సహా చాలా దేశాలు, 2 దేశాలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. చూడాలి పశ్చిమాసియాలో ఇంకా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఖచ్చితంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమెనీ ప్రతీకారం తప్పదంటూ మనం చూస్తున్నాం స్క్రీన్పై. ఆ ఎర్ర జెండా, రక్తపు జెండా, అది ప్రతీకారానికి సూచికగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఎన్ని రోజుల పాటు ఈ దాడులు జరుగుతాయని మాత్రం ఆందోళనకర పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.